హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇలా అన్నిటికి బొట్లు పెట్టుకున్న తర్వాత, ఇలా గోమాతను పెడతాను కదండీ నేను. అన్ని బియ్యం కూడా మార్చేస్తానండి. ఆ బియ్యాన్ని నాన్ వెజ్ వండుకున్నప్పుడు మేము వండుకుంటామండి. ఇలా అంతా అమ్మవారిని ఇలా కూర్చుండబెట్టుకోవాలండి. బియ్యం పోసి మనం కాసిన్ని ప్లేట్‌లో బియ్యం పోసుకొని, పసుపు, కుంకుమేసి అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాను. గణేష్‌ని కూర్చోబెట్టుకున్నాను. చక్కగా అన్నపూర్ణ దేవిని కూర్చోబెట్టుకున్నా అండి. ఇలా శంకుని కూడా పెట్టుకుంటానండి. శంకు కూడా నేను అలాగే బియ్యం పోసి పెట్టుకుంటానండి. చిన్న శంకు మాత్రం అది అభిషేకానికి తెచ్చుకున్నానండి. లక్ష్మీ శంకు చిన్నది. దాన్ని మాత్రం పెట్టనండి. రోజు ఉపయోగిస్తాను దాన్ని. ఇంకోటి పెద్దదుందండి. అది ఎప్పుడు బియ్యంలోనే ఉంటదండి. మీకు కానరాదు. శంకు పైన పెట్టండి అని అంటున్నారు మీరు. అందుకనే అది కనపడటం లేదని ఇంకా పై స్టెప్‌లో పెట్టానండి. మీకట్లా బియ్యంలో ఇగో అలా పెడతానండి దాన్ని. అలా ఎప్పుడు అలాగే ఉంటదండి అది. చక్కగా ప్రతిరోజు ఎర్ర పువ్వు పెట్టుకోవాలండి శంకుకి కూడా. మనకి లక్ష్మీదేవి ఎంతో శంకు కూడా అంత అవసరమండి మనకి. అందుకనే దానికి మాత్రం ఖచ్చితంగా మనము రోజు గులాబీ పువ్వు, ఎరుపు పువ్వు పెడితే మంచిదటండి. ఇలా అన్నిటికి బియ్యం మార్చుకొని చక్కగా పెట్టుకున్నా అండి. ప్లేట్‌లో బియ్యం పెట్టుకొని అన్ని విగ్రహాలు ఇలా కూర్చోపెట్టుకున్నానండి. చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక దీపారాధన చేసుకున్నానండి. దీపారాధన చేసుకునేటప్పుడు నిజంగానండి ఎన్ని దీపాలు వెలిగించుకుంటే ఈ శ్రావణ మాసంలో అంత మంచిదండి మనకి. ఎన్నైనా పెట్టండి. 2 తర్వాత దీపాలు ఎన్నైనా పెట్టండి. నాది చిన్న మందిరమండి. ఇంకా పెద్దగా ఉంటే నేను ఇంకెన్ని పెట్టేదాన్నో భగవంతుడు నాకింతే ఇచ్చాడండి. చిన్నదైనా సరే చక్కగా అలంకరించుకుంటా అండి నేను. ఇలా నేను మనది మా కుంకుమ బరిణి ఉంది కదండీ! కుంకుమ బరిణి నిన్న నేను క్లీన్ చేశాను. ఇది మాత్రం నేను ప్రతిరోజు వాడతానండి వెండిది. ఇందులో పసుపు, కుంకుమ కూడా మార్చి అక్షింతలు, కాసింత గంధం వేసుకున్నా అండి. గంధం మాత్రం అది కస్తూరి కుంకుమ గంధం అండి. అదెక్కువ పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నామండి మేము. ఒక్కొక్కసారి వెళ్తే మాకు కూడా దొరకటం లేదండి. అది అందరూ అడుగుతున్నారు. ఇంకొకసారి నేను ఈ శ్రావణ మాసంలో వెళ్తానండి. వెళ్ళి అడుగుతాను. ఏమన్నా దొరుకుతుందేమో, మీకేమన్నా డెలివరీ చేస్తారేమో అడుగుతానండి. ఖచ్చితంగా అదైతే మీరు ఊకే కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలా అన్నిటిని మార్చుకున్నా అండి. అక్షింతలు కూడా కలుపుకున్నా అండి కొత్తవి. అన్నీ కొత్తవే అండి. ఈరోజు మనము పసుపు, కుంకుమ అన్నీ కొత్తవి మార్చుకోవాలండి. అవన్నీ ఒకవేళ ముందు అక్షింతలు మిగిలి ఉంటే మాత్రం నీళ్ళలో మనమేదన్నా ఇప్పుడు పువ్వులు గట్టా పంపిస్తాం కదండీ! అందులో పోసేయండి. ఏమీ కాదు. చూడండి ఇలా నేను కుంకుమకాయ మొన్న నేను క్లీన్ చేసుకున్నాను కండి, అందులో కుంకుమ నింపుకొని అలా పై స్టెప్‌లో పెట్టుకున్నానండి. చక్కగా నేను ఈ ప్లేట్‌లకి బొట్లు పెట్టుకొని ఇలా అమ్మవారినైతే బియ్యం పోసుకొని రెడీ చేసుకున్నా అండి ఈరోజు. అమ్మవారిని మాత్రం చక్కగా ఈ ప్లేట్‌లో కూర్చుండబెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను.